సమైక్యత ఆంధ్రప్రదేశ్లో అన్ని కార్మిక సంఘాలు కలిసి దాన్ని దక్కించుకోవడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం కేవలం ఠేకేదారులకే వత్తాసు పలుకుతూ ప్రైవేట్ వాళ్లకు జాతీయ సంపదను అప్పజెప్పడానికే కంకణం కట్టుకున్నది. చట్టసభల్లో ప్రతిపక్షాలు గట్టిగా లేకపోవడం వలన మదమెక్కిన బీజేపీ ప్రభుత్వం మొత్తం అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది. దీనికి వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. ఆ వ్యతిరేకించడానికే మేమందరం ఒక్కటయ్యాం. మా పాలసీలు ఏమైనా ఇంక్లూడింగ్ బిఎంఎస్ కూడా మాతో వస్తుందంటే మనం అభినందించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వంలో భాగస్వామి ఉండి కూడా మాతో వస్తుందంటే వాళ్ళు కూడా మనతోటి కలిసి వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ట్రేడ్ యూనియన్లు కూడా కలిసి వస్తున్నారు. ఒకటే మేమందరం కలిసి అనుకున్నాం. ఇక్కడ కూడా ప్రభుత్వాలకు ఒకటే అప్పీల్ చేస్తున్నాం. మేము హెచ్ఎంఎస్ తరఫున అందరి తరఫున సేల్ తమిళనాడులో ఒక్కసారి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రైవేటైజేషన్ చేయడానికి లిగ్నెట్ కంపెనీని ముట్టుకున్నది. ముట్టుకోగానే అక్కడున్న పార్టీల జెండాలను పక్కన పెట్టి ఎంపీలు పార్లమెంట్లో అందరు రాజీనామా చేస్తామని ప్రభుత్వం నుండి బయటికి వచ్చిన తర్వాత భయపడి వెనకకపోయారు. ఆ పద్ధతిలో ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఉన్నా దీనికోసం అవసరమైతే పార్లమెంట్లో మేమందరం రాజీనామా చేస్తాం. పార్లమెంట్ సభ్యులం, అసెంబ్లీలో కూడా రాజీనామా చేస్తాం. మా విశాఖపట్నం ఉక్కును ముట్టుకోవద్దు. ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఎవరిని ముట్టుకోవద్దు. ప్రైవేట్ సెక్టర్ ఠేకేదారీ సిస్టమ్ నుండి పబ్లిక్ సెక్టర్ ఆనాడైంది. అప్పటి నుండి దేశం పురోగతి చెందింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ ఎక్స్ప్లైటేషన్ లేకుండా బతుకుతున్నారు. దేశాన్ని కాపాడుతున్నారు. దేశ సంపదను అమ్మడానికి ప్రయత్నం చేసే కార్యక్రమాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ కొట్లాట దేశ ద్రోహులకు, దేశంలో ఉన్న ప్రజలకు, కాపాడే వాళ్లకు మధ్యలో జరుగుతున్న పోరాటం ఇది. ట్రేడ్ యూనియన్స్ దేశం కొరకు పనిచేస్తున్నారు, దేశంలో ఉన్న ప్రజల కొరకు పనిచేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం దేశ ద్రోహుల కోసం పనిచేస్తుంది. ప్రైవేటైజేషన్ చేయడం వలన నలుగురు బతుకుతారు. పబ్లిక్ సెక్టర్ ఉంటే 40,000 మంది బతుకుతారు ఇక్కడ. కనుక 40,000 బతకడం కావాలన్నా నలుగురిని బతికించడం కావాలన్నా బీజేపీ నలుగురిని బతికించడానికి ప్రయత్నం చేస్తుంది. మేమందరం కలిసి 40,000 మందికి ఇక్కడ బతికించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఉదాహరణ. కనుక ఈ ఉద్యమంలో ఇది మొదలైంది. దీన్ని అడ్డుకోకపోతే మొత్తం లాభాల్లో నస్తున్న పబ్లిక్ సెక్టర్ అన్నింటినీ అమ్మేయడానికి ప్రయత్నం చేస్తుంది. దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం ఏంటంటే మనం ఒక పాఠం కూడా నేర్చుకోవాలి. రైతులు అక్కడ ఢిల్లీలో ఎటువంటి పోరాటం చేస్తున్నారో అటువంటి పోరాటానికి కార్మిక సంఘాలం అందరూ కలిసి కట్టుగా పనిచేస్తేనే ప్రభుత్వం దిగేస్తుంది. లేకపోతే ప్రభుత్వం మన మీద సవారీ చేసి మొత్తం అమ్మేసి మళ్ళీ ప్రైవేట్ సెక్టర్ను తీసుకుపోయి ఠేకేదారీ సిస్టమ్ తీసుకొచ్చి కార్మికులను కొంపలు ముంచుతాయి, కార్మికుల ఉద్యోగాలు ముంచుతాయి, దేశాన్ని కూడా అమ్మేస్తారు అనే భావనతో ఉన్నాం. కనుక 100% మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. దీని మీద కలిసికట్టుగా దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా ఆపాలని, దేశ సంపదను కాపాడాలని ట్రేడ్ యూనియన్స్ కంకణం కట్టుకున్నాయి. Excuse me, I keep my view in Hindi. बताइए सब लोग इंग्लिश में आ गया वही होगा। अच्छा है, मिक्स हो मिक्स हो जाएगा। जाएगा। हाँ, आज की जो परिस्थिति है, आज की जो परिस्थिति है, इस परिस्थिति का भारतीय मजदूर संघ पुरजोर विरोध करता है कि देश में किसी भी पब्लिक सेक्टर का न तो डिस्क्रिमिनेशन होना चाहिए, न प्राइवेटाइजेशन होना चाहिए, क्योंकि पब्लिक सेक्टर टोटल पब्लिक का एसेट है और पब्लिक का एसेट बिक्री करने का किसी का अधिकार नहीं है बगैर पब्लिक के कंसेंट का। पब्लिक इस पर कोई अपना कंसेंट नहीं दिया है कि हमारे संपत्ति को आप बेच दो। हमारे पास अगर कोई तकनीकी फॉल्ट्स है तो आप उसको पहले तय करो कि विशाखापट्टनम स्टील प्लांट, भाईजाग स्टील लॉस में गया क्यों, इसकी जवाबदेही कौन देगा? इसकी जवाबदेही आप पहले तय करो। इसके मॉडर्नाइजेशन के लिए या इसके डेवलप के लिए आपने प्रयास क्या किया, वो जवाब आपको देना। भाईजाग स्टील प्लांट जिस दिन संयुक्त आंध्र प्रदेश था, आज तेलंगाना आंध्र जो मिल करके, ये उसके लिए हार्ट का काम किया है।
पब्लिक के डिमांड के ऊपर में ये इंडस्ट्री खड़ा हुआ, और पब्लिक के डिमांड पर जब खड़ा हुआ है उसके बाद सरकार ने इस पर पहल किया है। सरकार की सोच अपनी थी, भिलाई, राउरकेला, दुर्गापुर, बर्डपुर जो भी है उसके लिए सरकार ने जो पहल किया, किंतु विशाखापट्टनम जो है, विशाखापट्टनम सिर्फ पब्लिक के डिमांड पर हुआ है। और उस पब्लिक के डिमांड पर जब हमारा प्लांट खड़ा हुआ है, ये पब्लिक का लाइफ है, उसका ज़िंदगी है, उसका अपना रोजगार है, उसकी सोच ये है, उसकी जीवन की शैली है। यह अगर ये समाप्त हो जाएगा तो शायद विशाखापट्टनम भाइजाग स्टील प्लांट आज जहाँ खड़ा है वहाँ छोटे छोटे बहुत सारे उद्योग समाप्त हो जाएंगे, लोगों का रोजगार जाएगा। सरकार अगर कहीं थोड़ा सा एक टोकरी में लेकर के और हम फ्रूट्स बिक्री कर रहे हैं, सब्जी बिक्री कर रहे हैं, उसको रोजगार का नाम दे रही है, वो रोजगार नहीं है, वो हम जीवन यापन करने के लिए कुछ भी कर रहे हैं। हमारा रोजगार है कि स्टील प्लांट से कनेक्टेड जो भी है उसके आधार पर आप उसको बचाने के लिए प्रयास करना है। और भारतीय मजदूर संघ सभी ट्रेड यूनियन के साथ हमेशा खड़ा रहेगा। खड़ा रह करके इस प्लांट को बचाने के लिए जितना प्रयास करना होगा हम करने के लिए तैयार हैं और करेंगे। अभी पिछले महीने में 12, 13, 14 हमारी राष्ट्रीय कार्य समिति की बैठक जब चेन्नई में हुई थी, वहाँ भी हमने एक रिजोल्यूशन पास किया है स्पेशली भाइजाग स्टील प्लांट के लिए, और उसमें स्पष्ट हमने कार्रवाई किया, कुछ एक्शन प्लान भी लिया है। पब्लिक सेक्टर बचाने के लिए अलग से एक हमारा रिजोल्यूशन आया, उसमें देश भर में हम आंदोलन करने के लिए तैयारी में हैं कि पूरे देश भर में लंबी आंदोलन करेंगे बचाना अगर है तो। सवाल है आज कोई भी बिडर, कोई भी कस्टमर इनको खरीदने के लिए नहीं आ रहा है, और नहीं आने के पीछे कारण एक ही है, आप एक तरफ इसको लॉस दिखा रहे हो और लॉस दिखाकर बेचना चाहते हो, लॉस कोई खरीदने के लिए नहीं है। उसके बाद इनका कहना है कि नहीं लॉस तो कोई खरीदार आता नहीं है। अरे जो गाय दूध नहीं देती है उसको कौन खरीदेगा, तो उसके साथ बछड़ा बछड़ी जो भी है उसको बेच दो, यानी प्रॉफिट मेकिंग इंडस्ट्री को भी बेचो। प्रॉफिट मेकिंग इंडस्ट्री को बेचने का क्या, वो हमारे नेशन के काम में आएगा। आज अगर देखा जाए तो कोविड-19 में पब्लिक सेक्टर का क्या रोल रहा है एकदम स्पष्ट देखने को आया। छोटे छोटे प्राइवेट के कंपनी के लोग अपने मजदूरों को सड़क पर मरने के लिए छोड़ करके घर लपाटा हो गए, उनको पेमेंट न देना पड़े, लेकिन पब्लिक सेक्टर अपने मजदूरों को लेकर के खड़ा रहा और उनको जीवन यापन के लिए सारा उनको अटेंडेंस दिया है, हर सुविधा दिया है। पब्लिक सेक्टर लॉस में होते हुए भी कभी भी गवर्नमेंट को जो डिविडेंड देना हो तो उसमें पीछे नहीं रहा और डिविडेंड दिया है। हम राष्ट्र हित में काम करते हैं, तो नेशन बचाना हमारा कर्तव्य है। राष्ट्र कैसे बचेगा, तो राष्ट्र बचेगा तभी जब उद्योग रहेगा, और उद्योग रहेगा हमारे श्रमिक भी रहेगा। इसीलिए भारतीय मजदूर संघ का जो अपनी पॉलिसी है, नेशनलाइज द लेबर, लेबराइज द इंडस्ट्री, इंडस्ट्रियलाइज द नेशन, इस आधार पर हम काम करने के लिए तैयार हैं। और यह अकेले अगर हम कोई भी यूनियन कहे कि हम अकेले कुछ कर सकते हैं, संभव नहीं है। यह हमारे ज्वाइंट फोरम में ही संभव हो सकता है। तो हमारे ज्वाइंट फोरम की यूनिटी जो है वो बरकरार रहनी चाहिए। संस्कृत में कहा है संगे शक्ति कलौ युगे, कली युग में जो संगमय हो करके यूनिटीबद्ध हो करके जो हम लड़ाई लड़ेंगे वही कारगर होगा, बाकी कोई नहीं होगा। इसलिए हम भारतीय मजदूर संघ फिर से आश्वासन देते हैं आपको कि पब्लिक सेक्टर बचाने के मुहिम में, भाइजाग स्टील को बचाने के मुहिम में जितना भी प्रयास करना होगा, हम अपने सभी ट्रेड यूनियन के साथ, श्रमिकों के साथ खड़े रहेंगे और उनके हर आंदोलन का तहे दिल से हम समर्थन करते हैं। भारतीय मजदूर संघ आपके साथ खड़ा है, खड़ा रहेगा, इसमें कोई दो राय नहीं है। धन्यवाद। సార్ అందరికీ నమస్కారం. వైజాగ్ का पहला डिसमिस्ड एम्प्लॉय, डिसमिस्ड एम्प्लॉय, यस, सही है सर, सही है ना? सही है సార్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా చేస్తున్న పోరాటానికి కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా మద్దతు పలుకుతున్నాయి. ప్రధానంగా మరి నా ముందు ఆల్రెడీ తపన్ సేన్ గారు, అమర్జిత్ గౌర్ గారు, రియాజ్ అహ్మద్ గారు, పాండే గారు కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు భారతదేశానికి పట్టుకొమ్మలు ప్రభుత్వ రంగ సంస్థలు. ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేయాలని, పూర్తిగా నిర్వీర్యం చేయాలని చెప్పేటువంటిది నేటి కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాలకి ఎదురొడ్డి కార్మిక సంఘాలన్నీ జాతీయ స్థాయిలో పోరాటం చేస్తూ
ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం కాకూడదని వారికి పూర్తిగా మద్దతు ప్రకటించాలని ఈరోజు విశాఖపట్నం రావడమే కాకుండా ఈరోజు సాయంకాలం కార్మిక గర్జన సమావేశంలో కూడా మేమందరం కూడా అడ్రస్ చేయబోతున్నామని చెప్పి విషయాన్ని ముందుగా తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దేశ ప్రయోజనాలు కానీ లేదా జనబాహుల్యం కోసం పనికొచ్చే విధానాలు కాదు. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దేశం తాలూకా ప్రయోజనాలు నట్టేటు ముంచడానికి, కార్మిక ప్రయోజనాలు నట్టేటు ముంచడానికి, రైతు ప్రయోజనాలు నట్టేటు ముంచడానికి మొత్తం ప్రజానీకాన్ని అందరం కూడా గొంతు కోసే కార్యక్రమాలు ఈరోజు మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా ఇటువంటి పోరాటాలన్నీ కూడా సాగిస్తున్నాం. పెద్దలు సంజీవ్ రెడ్డి గారు కూడా ఈ సమావేశంలో ఆయన అడ్రస్ చేయబోతున్నారు. ఈ సమావేశం తాలూకు ఉద్దేశం భారతదేశానికి ఒక సిగ్నల్, ఒక సంకేతం పంపించబోతున్నాం. కార్మిక సంఘాలన్నీ తలుచుకుంటే ఏదైనా సాధించగలమని చెప్పి ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. నెహ్రూ గారు ఏ ఆశయంతో అయితే పెట్టారో ఈ ప్రభుత్వ రంగాలన్నీ కూడా ఆధునిక దేవాలయాన్ని వర్ణించారో అటువంటి దేవాలయాలన్నీ కూడా ఒకటి కూడా నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి చూసినట్టయితే ఏకైక పెద్ద పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. మన తిరుపతిలో ఏ విధంగా అయితే వెంకటేశ్వర స్వామిని కొలుచుకుంటామో అదే మాదిరిగా ఈరోజు అందరికీ కూడా ఒక దేవాలయం లాంటి కర్మాగారం వేలాది మందికి, లక్షలాది మంది డిపెండ్ అయ్యే విధంగా ఈ కర్మాగారం ఆసరాగా ఉంది. ఇటువంటి కర్మాగారాన్ని ఆ రోజు ఇందిరాగాంధీ గారు పార్లమెంట్లో ప్రకటన చేశారు. ఇది ఒక భారత ప్రభుత్వంలో మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు స్వయాన ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో ప్రకటించిన తర్వాత ఈ ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పోరాటాల్లో ఖచ్చితంగా మేమైతే మనం చేస్తున్న ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మేము ఎవరిని కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఏ ప్రైవేటు వ్యక్తులను కాలు పెట్టే పరిస్థితి తీసుకురాము. వీ విల్ నాట్ అలౌ ఎనీబడి టు ఎంటర్ ఇంటు ద ప్లాంట్. ఖచ్చితంగా ఎదుర్కొంటాం ఎవరినైనా సరే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పేటువంటిది స్పష్టమైన ప్రకటన చేసేవారు కూడా ఈ పోరాటాలు ఆగేది లేదని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు ఇక్కడ సాగిస్తూనే జాతీయ స్థాయిలో కూడా మరలా పార్లమెంటరీ పార్టీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ నెల 22, 23 తేదీల్లో కూడా మేమందరం కూడా వెళ్ళి కలవబోతున్నాం. ఈ విధంగా చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్కి, తెలుగు జాతికి ఒక ఆభరణం లాంటిది, ఒక ప్రతీక లాంటిది. ఇటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎవరికో అమ్మేద్దాం చూస్తే కేంద్ర కార్మిక సంఘాలు ఐఎన్టీసీ కానీ ఇతర కార్మిక సంఘాలు కానీ జాతీయ స్థాయిలో ఏ విధంగా పోరాటం చేస్తున్నారో అంతకంటే దీన్ని ఆదర్శంగా తీసుకొని ఈ ఉక్కు కార్మికులందరూ కూడా ఒక పోరాట స్ఫూర్తితో ఒక చైతన్యం కలిగించే విధంగా భారతదేశం అంతా కూడా ఆలోచించే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు. వారందరికీ కూడా పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ వారికి జయజయలు పలుకుతూ ఈ ఒక పోరాటాలు విశాఖపట్నం కానీ ఆంధ్రప్రదేశ్ కాకుండా జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తారు.